సో ఎవర్ ఎక్స్పాండింగ్ క్యారెక్టర్ అనమాట. రైట్ సార్. అలా పెరిగిపోతుంటాయి. రైట్. నోబడి కెన్ హ్యాండిల్ హిమ్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ సార్. ఓకే. సో ఆయన అంత హ్యాండిల్ చేయలేని డైమెన్షన్లో ఆయన ఇరగొట్టేస్తుంటే అసలు అవతల వాడి సో కాల్డ్ ఆయన తాలూకా శత్రువులు అందరూ ఆర్టిస్టులు అవన్నీ బాగా సెట్ అయ్యారా మీకు? సెట్ సార్, పర్ఫెక్ట్. ఎందుకంటే ఊరికే ఎవరినో ఇల్లు కొట్టేస్తుంటే ఎగ్జాక్ట్లీ ఏమీ ఎక్కదు కదా. అవును సార్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాస్టింగ్స్ వి హ్యాడ్ సార్. అవునా? అంటే సమతూకం బాగా జరిగింది సార్. ఓకే. కథను చెప్పేవాళ్ళు కానీ, కథను విప్పేవాళ్ళు కానీ, అనుభవించేవాళ్ళు కానీ, ఆరాధించేవాళ్ళు కానీ మొత్తం అందరూ బాగా సెట్ అయిన. మీకు ఎవరండి ఇన్స్పిరేషన్ రైటర్స్లో? సముద్రాల రాఘవాచార్యులు గారు సార్ ఆయన. దాని తర్వాత గణేష్ పాత్ర గారు. అబ్బా, అసలే నేను మీ రేత్రి విక్రమ్ శ్రీనివాస్ గారు గట్టా చెప్తారేమో అనుకున్నాను నేను. ఓకే. వాళ్ళ ముద్ర చాలా బలంగా ఉంటుంది సార్. అవునా? అంటే బ్రివిటీలో డైలాగ్ని సంక్షిప్తంగా రాయడం. ఎగ్జాక్ట్లీ. అంటే చిన్నప్పుడు నేను అది సముద్రాల రాఘవాచార్యులే కానీ గణేష్ పాత్ర కానీ చూసి ఇలా రాయచ్చా, ఇలా చెప్పచ్చా అని చెప్పి ఆ ఆచరణ ఇప్పటికీ నాకు అదే ఉంటుంది సార్. మీరు అంటే రుద్రవీణ సినిమాలో సంగీతం అంటే సంగహితం ఆ పదంలో ఉంది అని చెప్పేసి అతను ఏదైతే చేశాడో ఇలా అలాంటి మాటలు నన్ను అంటే రుద్రవీణ సినిమా నన్ను రచయితగా పుష్ చేసిన సినిమా అనమాట. ఓకే. మిమ్మల్ని ముందు అసలు మీలో రచయితని తట్టి మేల్కొల్పిన సినిమా. రైట్ రైట్ అది చెప్పచ్చు. సో అందుకు గణేష్ పాత్ర గారు అంటే ఆయన రచనలు ఉన్న ఆయన అసలు ఎలాంటి సినిమాలు రాశారండి? అసలు ఏ డైలాగ్ రాసినా కంటస్తా సార్ ఆయన సినిమా. సినిమా రాసినా అసలు ఏ సీన్ రాసినా ఎగ్జాక్ట్లీ అంత పంచ్ డైలాగ్ రాయగలిగిన రైటర్స్ మరి రాలే. అవును సార్. పాత్ర గారి తర్వాత ఆయన అంటే ఆయన రచనలో మాట లేకుండా గెలిచిన సీన్లు కూడా ఉన్నాయి సార్. అవును. అది రాత అంటే రుద్రంలో ఉంటుంది అలాంటి సీన్. అవును అవును. సో ఆ ముద్ర బలంగా ఉంటుంది నా మీద వాళ్ళిద్దరిది. సముద్రాల రాఘవాచార్యులు గారిది చూసినప్పుడు ఎలా అసలు మిస్ అయిపోయాను ఇన్ని రోజులు నేను అని అనిపిస్తుంది. అంటే చిన్నప్పుడే. అవును, వాళ్ళు మాస్టర్స్ అండి, వాళ్ళు మాస్టర్స్. సముద్రాల రాఘవాచార్య గారు కానీ పింగళ నాగేంద్రరావు గారు వాళ్ళందరూ ఏదో పాతకాలం పాత తెచ్చింతకాయ పచ్చడానికి జీనియస్. కరెక్ట్. ఇప్పటికీ అన్ఫేడింగ్ జీనియస్. తూకం ఎంత ఉండాలి, ఎంత చెప్పాలి అంతే. మీరు ఆ యోగి వేమన చూసినా, తెనాలి రామకృష్ణ చూసినా ఎంత చెప్పాలో అంతే. అవును. మాటలతో ముగ్గెట్టేయాలి. అది అక్కడి నుంచి నేను తీసుకున్నాను సార్. ఒక రకంగా వాళ్ళకి ఏకలవ్య శిష్యుడు అని చెప్పచ్చు. ఓ రైట్. అయితే ఇప్పుడు మీరు నార్మల్గా మీ ట్రావెల్ అంటే ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుందని అనుకుంటున్నారండి? అంటే మీ పేరు విశ్వవ్యాప్తమై అసలు మణిబాబు కరణం అనగానే కరణం గారు మా ఊరు కరణం గారు భయం అనే టైప్లో అంత ఇమేజ్ వస్తుందా మీకు ఈ సినిమాతో? మీ మాటలు నిజమైపోవాలి సార్. అదే ఆకాంక్ష సార్. ఆకాంక్ష అంటే జయాభిజయాలు దైవాధీనాలు నా చేతిలో లేదు, కానీ ఆకాంక్ష అయితే చాలా బలమైన ఆకాంక్ష సార్. అది దానికోసం ఈ ప్రయత్నం అంతాన్ని అట్లా ఉండాలని చెప్పే ఏమంటారు చాలా మాటలతో ఒక ఝంకారం, మాటలతో ఒక గంట సౌండ్ వచ్చేలాంటి ఓంకారం చేసే ప్రయత్నం చేశాను సార్ ఈ సినిమాలో. ఓకే. సో అయితే మీకు నార్మల్గా మీ సినిమా డైలాగులతో రవితేజ గారి క్యారెక్టరైజేషన్తో ఇవన్నీ కలగలిపి ఈ సినిమా ఒక బాక్స్ ఆఫీస్ మనంజా అవ్వాలి. అవును సార్. కదా? కరెక్ట్ కరెక్ట్. అదే అంటే మీరు నార్మల్గా మీ కథలుగా వచ్చినవి ఏం లేవు, మీరు డైలాగులు రాయడమే. రైట్ సార్. డైలాగ్ స్క్రీన్ ప్లే. డైలాగ్ స్క్రీన్ ప్లే. అవును సార్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ ప్లే ఏదైనా పర్టికులర్ స్కూల్ ఫాలో అవుతున్నారా? మీది ఒక స్కూల్ ఉందా? లేదు సార్, స్కూల్ ఏం లేదు సార్. ఆ క్షణానికి ఆ కథ ఏ సరళలో చెప్తే అదేం డిమాండ్ చేస్తున్నారు? కరెక్ట్ సార్. ఎట్లా ఆపి చెప్దామా, డైరెక్ట్గా లీనియర్కి వెళ్ళిపోదామా అనేది అప్పుడు తీసుకునే కాలేజ్ సార్. ఇట్లాంటి ఒక స్కూల్ ఉండాలి అని లేదు సార్. ఆ టైంకి ఆర్గానిక్గా ఈ కథ ఏ డిమాండ్ చేస్తుంది, ఈ కథ అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఏది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది అప్పుడు తీసుకునే కాలేజ్ సార్. ఓకే. మీరు కథలు రాయరండి? రాస్తాను సార్, నా కోసం రాసుకుంటాను. అంటే మీరు హీరోగా చేసుకోవడం లేదు సార్, సమీప భవిష్యత్తులో దర్శకత్వం చేయడానికి సార్. అవునా? చేయబోతున్నారా? గుడ్ గుడ్ గుడ్. అప్పుడు మీదైనా ఒక స్కూల్ రావడానికి అవకాశం ఉంది. మేబీ సార్, మేబీ. కదా? అవును సార్. కానీ కథని ఒప్పించడం అంత సులభం కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు కార్తికేయ 2ను ఇది కూడా పెద్ద హిట్ అయిపోతే అప్పుడు మీరు అసలు ఏం చెప్తే అదే. ఇంకేం అప్పుడు కంఠానికి కొద్ది బలం వస్తుంది సార్. ఎస్, బలమే కాదు అన్నీ వస్తాయి అప్పుడు. మీరు అన్న ఘింకారం ఓంకారం అన్నీ. అవును సార్. మీ సక్సెస్ నమ్ముతారు కదా ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ సార్. లేకపోతే కొత్త కూరలు వెళ్ళి చెప్తే అఫ్ కోర్స్ చాలా మంది వస్తున్నారు అనుకోండి, పరిశ్రమలో అర్థమయ్యే భాష
కానీ ప్రొడక్షన్ ఆఫీసులో ఏం జరుగుతున్నదంటే కొత్త కుర్రాళ్ళకి వాళ్ళు ఒక టీం అని పెట్టడం, ఆ టీంకి అప్పచెప్పడం, వాళ్ళని ఫుట్బాల్ ఆడుకోవడం, వాళ్ళకి టైం ఉండదు కథ వినడానికి, అలా చేస్తున్నాయి. ఇప్పుడు మీకు అలా కాదులేండి. ఇప్పుడు మీకంటూ ఒక దాన్ని ఏమంటారు, క్రెడిట్ కార్డు, ఐసిఐసి బ్యాంక్ పెద్ద క్రెడిట్ కార్డు ఒకటి వస్తుంది మీకు, విజిటింగ్ కార్డ్స్, పెద్ద విజిటింగ్ కార్డ్స్, గోల్డ్ కార్డ్స్. అంటే మీ కళ మీద మీకు ఇప్పుడు నేను నా విభాగం గురించి నేను మాట్లాడితే, అలాగే వేరే విభాగాలు వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన కానీ పట్టు కానీ గట్టిగా ఉంటే మీరన్నట్టు జరగకపోవచ్చేమో. అంటే వాళ్ళు అక్కడ నియమాలను శాసించవచ్చేమో. అదేలే. అంటే రచయితకి ఎప్పుడైనా గొల్లపూడి మారుతారో మాట చెప్పాళ్ళండి. అంటే నాకు ఇష్టమైన వ్యాఖ్యాతుల్లో మొదటి స్థానంలో ఉండే వ్యాఖ్యాత సార్ ఆయన. అంటే పేరు వినగానే నేను ఆయన ఎక్కడో జీవన కాలంలో ఒకసారి రాశారు ఏంటి, ఏమీ రాయడం రాని వాడికి రాసి ఒప్పించడం రచయిత బాధ్యత అని. ఆ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? లేదు సార్. అంటే మీ లక్ ఎక్కడంటే ది డైరెక్టర్స్ యూ హ్యావ్ ఫాలోన్ విత్ సార్, ఒక చందు మొండేట్ కానీ లేకపోతే కార్తిక్ ఘట్టమనేని కానీ, దర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ రిఫైన్డ్, సపోర్టివ్ అండ్ వాళ్ళ ప్యాషన్ టువర్డ్స్ సినిమా మేకింగ్ వైపే ఉంటుంది తప్పితే నాట్ టు స్క్రూ యూ. ఎగ్జాక్ట్లీ. పక్కన కూర్చున్న వాడిని స్క్రూ చేద్దాం అన్న ప్యాషన్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును సార్. బట్ యూఆర్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. కరెక్ట్ సార్. అదే అంటే అది అక్షర సత్యం సార్. ఇద్దరు భుజాల మీద రచయితను మోసుకొని లేరే దర్శకులే. అదే కరెక్ట్. సో మీకు పల్లకీలు 2 చోట్ల ఉన్నాయి కాబట్టి పర్లేదు. అలసాని పెద్దని వారిని కృష్ణదేవరాయలు కూడా మోసేయంట. మంచి ఉదాహరణ సార్. అంచేత ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మణిబాబు కరణం ప్లస్ కార్తీక్ ఘట్టమనేని ఇద్దరు కలిపి ఒక పెద్ద 100 crore 200 crore ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు రేపు February 9th. అవును సార్. ఈ సమయంలో చెప్పారు కాబట్టి ఇది సత్యం సార్. దీపాలు పెట్టేవేళనా. ఆల్ ది వెరీ బెస్ట్ మణిబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సినిమా ఇలాంటి ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాట్ఫామ్ మీద వస్తే, ఏ సినిమా అయినా ఫర్ దట్ మ్యాటర్, ఎనీ లీ మ్యాన్ వచ్చి తీసిన సినిమా అయినా ఆడితే సినిమా ఇండస్ట్రీకి అది చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది. అవును సార్. అవును అవును అవును. 10 మంది కొత్త వాళ్ళు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీ ఒక జీవనది కదా. అవును సార్. అవును. మీలాంటి వాళ్ళందరూ వచ్చి దాన్ని పరిగెట్టిస్తుంటారు ముందుకి ఇంకా. సో ఐ విష్ రియల్లీ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ యూనిట్